రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి బస్సు ఎక్కితే అందరినీ మూట కట్టేసి ఇక్కడ దింపేశారు. మరి ఇక్కడ ఏముంటుందో ఏమిటో అని చూడడానికి మన కుడికాలు పెట్టేసి ఎంటర్ అయిపోదాం. ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి మనకి ఏ సందేహాలు ఉన్నా మన సొంత తల్లిని అడగడం మానేసి గూగుల్ తల్లిని అడగడం మొదలు పెట్టాం. నేను కూడా అంతే. గూగుల్ మహాతల్లి ఏం చెప్పిందంటే ఈ గులాబీ పిట్టకి పెట్టిన పేరు స్కార్లెట్ ఐబిస్. అది నా చేతుల్లో జస్ట్ మిస్. మనం వచ్చింది ఇక్కడ మిట్ట మధ్యాహ్నం, అది కూడా లంచ్ టైంలో. అందుకే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ డక్కలన్నీ సామూహిక భోజనాలు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి పక్కకు తప్పుకున్నాం. మరేమో ఈ పక్షి భలే వెరైటీగా ఉంది, దానికి ఏమైనా తిండికి పెడతామేమో అని చెప్పి మూత ముందుకు పెట్టేస్తుంది. అసలు ఈ పక్షి ఇప్పుడు నా పొట్టలో పరిగెట్టే ఎలకలకే తిండి పెట్టడానికి నాకు గతి లేదు, ఇంకా నీకేం పెడతా. అంతలో వెనకాల నుంచి వచ్చిందమ్మా వయ్యారి జాయిగా ర్యాంప్ వాక్ చేసుకుంటూ. దీని స్టైల్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయాల్సిందే. ఇలాంటి పక్షుల్ని నా జీవితంలో చూడడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దూరంగా కనిపిస్తున్న పక్షి అయితే ఏకంగా దాన్ని ఎత్తికి కిరీటం అయి తగిలించేసుకుంది. ఇక్కడ ఉన్న పక్షులన్నీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే కాన్సెప్ట్ లోనే బ్రతికేస్తున్నాయి. చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఏంటి వాటికి ప్రైవేట్ పూలు, ఇంకా మధ్యాహ్నం స్లీప్ వేయడానికి పచ్చని గడ్డి. మనకు అలాంటి ఫెసిలిటీలు కావాలంటే రెసార్ట్లో డబ్బులు చెల్లించుకోవాలి. మరి మామూలుగా జూ అయితే మనం పక్షులన్నింటినీ కేజ్లో చూస్తాం, కానీ ఇలా స్వేచ్ఛగా మన తలపై నుంచి ఎగిరేలాగా ఇలాంటి ఒక సెటప్ అయితే నేను రామోజీలోనే చూస్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే బాహుబలి సెట్ లాంటి ఫిల్మ్ సెట్సే ఉంటాయని అందరి మైండ్ లో ముద్ర పడిపోయింది. అందుకే ఈ రామోజీలో ఈ హిడెన్ జెమ్ ని మీకు చూపించాలని అనుకుంటున్నా. వైట్ కలర్ ఫ్లెమింగో భలే ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూడాలంటే జనాలందరూ కూరలో కరివేపాకు లాగా అడ్డొచ్చేస్తున్నారు. మెల్లగా ఎలాగోలాగా వాళ్ళ మధ్యలో దూరిపోదాం. అమ్మాయి ఈ ప్లేస్ అయితే ఖాళీగా కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేద్దాం. జనాలందరినీ చూసి మెడని అటు ఇటు తెగ తిప్పేస్తుంది ఫ్లెమింగో. ఇప్పుడైతే ఈ ఫ్లెమింగో గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సర్వసాధారణంగా అందరూ అపోహపడేది ఏంటంటే ఫ్లెమింగోస్ పింక్ కలర్ లో ఉంటాయని. యాక్చువల్గా అయితే ఫ్లెమింగోస్ వైట్ కలర్ లోనే ఉంటాయి. అవి కనుక కెరటినాయిడ్ రిచ్ ఫుడ్ అంటే క్యారెట్, పపాయ, పంకిన్ లాంటి ఫుడ్ తింటేనే పింక్ కలర్ గా మారుతాయి, లేదంటే తెల్లగానే ఉంటాయి. ఈ ఫ్లెమింగోకి నేనే ఫాలోవర్. రామోజీ ఫిల్మ్ సిటీ తెలియని వారి గురించి చెప్తున్నాను. అక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అంటే బస్సు ఒక చోట దింపేశాక ఆ ప్లేస్ ని చూడాలా వద్దా, ఎంతసేపు చూడాలనేది మన ఇష్టం. ప్లేస్ మొత్తం చూసాక దాని ఎగ్జిట్ దగ్గర ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కితే ఇంకో స్పాట్ కి వెళ్ళిపోవడం. ఈ ప్లేస్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ దగ్గర ఉన్న స్పాట్. అక్కడ దూరంగా వాటర్ ఫాల్ భలే ఉంది కదా. బటర్ఫ్లై పార్క్ చూసాక ఇక్కడ బర్డ్ సెంచరీ దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు ఎంటర్ గానే సెటప్ అయితే చూస్తారు కదా, దాంతో సినిమా అయిపోదు, ఇంకా చూడడానికి చాలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి కేజ్డ్ బర్డ్స్. ఈ కేజ్ బర్డ్స్ లో అన్ని బర్డ్స్ చూసేసాక అన్నిట్లో నాకు వెరైటీగా అనిపించింది ఈ నల్ల ప్యారెట్. నా జీవితంలోనే ప్యారెట్ ఇలా నల్ల రంగులో ఉంటుందనే విషయం నాకు తెలియదు ఇప్పటి వరకు. ఇంకా మనకి కామన్ గా కనిపించే సీతాకొక చిలుకలు, మిగతా పక్షులన్నింటినీ నేను పెద్దగా వీడియో తీయలేదు, ఏం లేదు. ఇవన్నీ ప్యారెట్స్, ఆల్ కలర్స్ అవైలబుల్ అనమాట. నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఓన్లీ నేషనల్ బర్డ్స్ అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో సాధారణంగా కనిపించే ఈ కాకటూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అది మాత్రం ఏదో తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కేస్తుంది. ఇదైతే సాధారణంగా పళ్ళు, గింజలు లాంటివి తింటుంది. అవి కనుక దొరకకపోతే పురుగులను కూడా తినేస్తుంది. ఈ పక్షి ఏంటో తెలుసుకోవాలని ఎంత జూమ్ చేసినా అంత అలా కనిపించట్లేదు నాకు. నెక్స్ట్ ఈ పక్షి వచ్చేసి టూకెన్. టోకెన్ అనే పదం కామన్ గా వింటుంటాం, కానీ టూకెన్ అనే పదం ఎవరు ఫస్ట్ టైం వింటున్నారో కొంచెం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రూట్ అంతా ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వేరే రూట్ లోకి వెళ్ళాలి. హాయ్, ఇదే మన అమెరికాలో బాగా కనిపించే మెకావ్. 2 కలర్స్ అవైలబుల్, రెడ్ అండ్ బ్లూ. దీని గురించి చెప్పాలంటే ఇది 100 ఏళ్ళ వరకు బ్రతుకుతుంది. ఇదేదో బాగుంది, మన ఇంట్లో చిలుకని పెంచుకున్నట్టు పెంచుకుందాం అనుకుంటే పెద్ద బొక్క పడుతుంది. ఇండియాలో దీన్ని కొనాలంటే 1,00,000 నుంచి 20,00,000 వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది మరి ఈ మెకావ్తో. ఈ పక్షి కూడా మన పావురం అంటే మీరు నమ్ముతారా, ఇది బ్లూ క్రౌన్ పిజన్ అంట. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు దాకా కేజ్ లో ఉన్న పక్షులు చూసారు కదా, ఇవైతే ఫ్రీ రేంజ్ బర్డ్స్ అనమాట. ఆ బోర్డు ఎందుకు పెట్టారో తెలుసా? అంటే ఇదంతా ఓపెన్ ఏరియా, ఏ మూమెంట్ లో అయినా ఏ పెట్టైనా మీ మీద రెట్ వేయచ్చు, అది మీరు గమనించుకుంటూ వెళ్ళాలి అని వార్నింగ్ అనమాట. ఈ సెక్షన్ లో కూడా మాకు విచిత్రమైన పక్షులు కనిపించాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఆస్ట్రిచ్ లో. అందరికీ తెలిసిందే కదా, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చే పక్షి ఇదే. అంతేకాదు దాని బలమైన కాలుతో ఒక తన్ను తనేందంటే వెళ్ళి మనం చెరువులో పడతాం. ఇదే కాకుండా ఈ పక్షి అతి పెద్దనైన గుడ్డు కూడా పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు 1.5 కిలోల వరకు ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి స్పాట్ నుంచి బయటికి రావాలంటే దానికి సంబంధించిన సూవినియర్ షాప్ లోంచే రావాలి. ఇప్పుడు చూసిన పక్షి ప్రపంచం కాబట్టి అన్ని బర్డ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది రంగులు మారే టీ షర్ట్ మామూలుగా బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది కదా, కానీ ఎండలోనే దాని అసలైన రంగు బయటపడుతుంది. ఈ ప్లేస్ కి గుర్తుగా అయితే నేను ఈ టీ షర్ట్ ని తీసేసుకున్నాను. ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో నుంచి మీకు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఒక కొత్త విషయం తెలిసిన, వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో.